పరేషాన్ పాతదే, ఇరిటేషన్ మామూలే. 2 రోజుల వానకి చెత్త చెత్తగా మారిపోయాయి సిటీ రోడ్లు. దుమ్ము కొట్టుకుపోయాయని సింపుల్గా చెప్పుకోవచ్చు. వాన వెలిసినా వాగులు మాత్రం రోడ్లపై ఇంకా అంతే ఉన్నాయి. ఇప్పటికే దారుణంగా ఉన్న రోడ్లు ఇప్పుడు ఎటూ కాకుండా కనిపిస్తున్నాయి. పాపం జనం ఏదో హడావిడిలో పట్టించుకోకుండా వెళ్తున్నారు కానీ విజువల్ చూడండి, రోడ్లన్నీ దుమ్ము కొట్టుకుపోయాయి. రోడ్లేం కర్మ, వెళ్లే వాళ్ళు కూడా దుమ్ములోనే ట్రావెల్ చేస్తున్నారు. జస్ట్ 4 రోజులు ఓ మోస్తారును మించి కురిసిన వాన, అంతే ఇట్టా తయారైంది పరిస్థితి. ఇది ఇయాల్టి కథ కాదు, చెప్పుకుంటూనే ఉన్నాం, వింటూనే ఉన్నాం. నామ్కే వాస్తు 4 బుట్టల తార తెచ్చి అటు ఇటు సదిరి మేకప్ వేసి పోతుంటారు కాంట్రాక్టర్లు. మళ్ళీ అది 3 రోజుల ముచ్చటే అయిపోతుంది. అందుకే ఇట్టుంది వ్యవహారం. ఈ రోడ్ల గురించి జనానికి చెప్పడం అంత కామెడీ ఇంకొకటి ఉండదు. ఎందుకంటే రోడ్ల కథ అందరికీ తెలిసిందే. అధికారులకి చెప్పడం కూడా కామెడీనే. వాళ్ళకి తెలియని వ్యవహారం కాదు. కాంట్రాక్టర్లకి చెప్పినా అంతే, వాళ్లే రీజన్ కదా. మరి ఎవరికి చెప్పాలో కన్ఫ్యూజన్. అందుకే జనం ఇలా ముఖాలకి క్లాత్లు కట్టుకొని బళ్ళు లాగించేస్తున్నారు. గుంతల వల్ల వర్షం పడింది కదా, ఇదంతా గోతులు పడిపోయినాయి. దీంట్లో వెళ్ళడానికి ఇన్కన్వీనియంట్గా ఉంటుంది. తర్వాత దుమ్ము వచ్చేసి ఊపిరితిత్తులు వ్యాధి రావడానికి, ఎలర్జీ, చేతులు ఇవన్నీ దురదలు వచ్చేస్తున్నాయి ఇంటికి. దీంతో మాకు చాలా ఇన్కన్వీనియంట్ ఫీల్ అవుతున్నాం. ఇంతవరకు జిహెచ్ఎంసీ వాళ్ళు తొడవడం కానీ ఆ గోతుల్లో ఎటువంటి మెట్లేసి పోడ్చడం కానీ ఏం జరగలేదండి. ఈ గుంతలైనా పూడ్చి శుభ్రంగా దీన్ని తుడిస్తే డస్ట్ రాదు, అది కూడా తుడవడం లేదు. నేను రోజు ఇక్కడ తిరుగుతూ ఉంటున్నా అండి. మన మొత్తం సిటీ అంతా కాకుండా మన పర్టికులర్ ఈ ప్లేస్లో తిరుగుతుంటాను. కాకపోతే ఏమవుతుంది, గుంతలు వల్ల బాడీ పెయిన్ ఇవన్నీ ఎక్కువ వస్తుంటాయి. ఈ జిహెచ్ఎంసీ వాళ్ళు సరిగ్గా బాధ్యతగా తీసుకొని చేస్తే ప్రజల ఆరోగ్యం కూడా బాగుంటుందని మా అభిప్రాయము. బండి మీద వెళ్ళాలంటే చాలా కష్టమవుతుంది మాకు. ఎంత పెద్ద గుంటలు చూడు, మామూలు ఎండాకాలం చలికాలం అసలు పనులే చేయరు జిహెచ్ఎంసీలు. అదేంటో మళ్ళీ కాంట్రాక్టులకు లబ్ధి చేకూర్చాలనే ప్లాన్తో వర్షాకాలంలోనే పనులు స్టార్ట్ చేశారు. ఎంత ప్రాబ్లం అవుతుంది చూడండి, ట్రాఫిక్ చిన్న యాక్సిడెంట్లు అవుతున్నాయి. దానికి ఎవరు జిమ్మదారు? ఇవసలు రోడ్లే కాదు, వాగులు. వానొచ్చేటప్పుడు వాగుల్లా ఉన్నాయంటే ఏమోలే అనుకోవచ్చు. వానొచ్చిన ఒక్క రోజు తర్వాత కూడా అంతే. ఈ నీళ్ళని గాని పక్కకి పంపిస్తే ఇలా వెరైటీ డిజైన్లు. బండ్లైనా కార్లైనా 3rd గేర్ 4th గేర్ పడాల్సిన పనిలేదు. మామూలుగానే ట్రాఫిక్ తో ఇరిటేట్ అవుతుంటారు జనం. బండి ముందు చక్రం కూడా చూడైతే కాదు. అలాంటి ఈ రోడ్లపై ఎక్కడ పడితే అక్కడ గుంతలు గోతులు ఉంటున్నాయి. లక్షలు పెట్టి కొన్న కారైనా ఈ రోడ్లపై వెళ్తే ఉయ్యాల జంపాలాట ఆడాల్సిందే. ఇక 2 వీలర్లైతే బండి బిస్కెట్ అవుతుంది, బ్యాక్ పెయిన్లు వచ్చేస్తాయి. ఏళ్లకేళ్లు తోలితే వచ్చే నడుం నొప్పులు ఈ రోడ్ల మీద 2-3 ఏళ్లు వెళ్తే వచ్చేస్తున్నాయి. వీటికి తోడు మెట్రో పనులు కూడా రోడ్లపై నడుస్తుండటంతో జనం కష్టాలు రోడ్లపై చెప్పుకోలేం. మంచి ప్లేస్ చూసుకొని మాట్లాడుకోవాలి. ఈ కృష్ణానగర్ ఏరియాలో అంతా మొత్తం గుంతలు అయిపోయింది. ఆడబడితే ఆడ రోడ్లు గుంతలు తవ్వేసారు. మొత్తం దుమ్ము గందరగోళంగా ఉంది. ఇది వాటికి ఇప్పుడు వేసేవాళ్ళు ఇంతవరకు వేయలే. ఎల్ఎన్టీ వాళ్ళు మొత్తం ఏంటంటే తవ్వి పెట్టేసి అది లోపలికి పోతే రోగాలు వస్తాయి కదా. రోగాలు అంటే మొత్తం ఏంటంటే మొత్తం గుల్ల అయిపోతుంది. జిహెచ్ఎంసీ ఏంటంటే మెయిన్ కంపల్సరీ రోడ్స్ వేయాలి. రోడ్స్ వేయకపోతే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇక్కడ రోడ్లో చాలా కంజెస్టెడ్ అయిపోయింది. వానకి గుంటలు పడిపోయి దానివల్ల పొల్యూషన్ ఎక్కువ వస్తుంది, దుమ్ము లేచిపోతుంది. అది బాడీ లోపలికి వెళ్ళిపోయి చాలా ఇబ్బందులు అవుతున్నాయి, హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అక్కడ కంజెస్టెడ్ అయిపోయింది. దీనివల్ల ట్రాఫిక్ హెవీ అయిపోయింది. ఎటు పోవాలన్న ట్రాఫిక్ లేదు, యాక్సిడెంట్లు కూడా అవుతున్నాయి. ఇక్కడ చాలా ప్రాబ్లమ్స్ అవుతున్నాయి. దీని సొల్యూషన్ ఏంటనేది మీరు ఆలోచించి మాకు న్యాయం చేయండి సార్. ఈ రోడ్ల కష్టాలు జనానికి బాగానే అలవాటైపోయాయి. అందుకే కంప్లైంట్లు చేయడం కూడా మానేసి లాగించేస్తున్నారు.